తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దాదాపు 500 మంది స్వాములు అర్ధమండల శివదీక్షలు స్వీకరించారు. వసంత పంచమి శుభ సందర్భంగా రాజన్న ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నుదుటన విభూది కుంకుమ ధరించి శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల ధారణ వేశారు. శివరాత్రి ముందు శివుని మాలధారణ చేసి శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు. దాదాపు 32 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా శివుని మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మానవుడు భగవద్దీక్ష కలిగి ఉంటే అరిష్టాలు తొలగి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీక్షల్లో అత్యుత్తమమైనది శివదీక్ష. లయకారుడైన శివుని రూపం ధరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే శుభకరుడైన ఆ మహాదేవుని భక్తులు కొలుస్తారు. శ్రీశైలంలో మొదలైన శివదీక్షలు వేములవాడ వరకు విస్తరించాయి. ప్రతిరోజు సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ప్రతిరోజు కఠినమైన నియమాలతో శివుణ్ణి పూజిస్తూ కటిక నేలపై నిద్రిస్తారు. చందన వర్ణ వస్త్రాలను ధరించి నుదుట విభూతి కుంకుమ చందనం, మెడలో రుద్రాక్షమాలను ధరిస్తారు. దీక్ష సమయంలో కఠినమైన నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని అర్చకులు తెలిపారు. అడుగుడు ఫోటో చూడు అడుగుడు అన్నలు